ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి జీవము కలిగిన మన తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటానికి మన పట్ల చూపిన కృప కొరకే దేవునికి మొదట కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ, అలాగే మీ అందరికీ మన ప్రభు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, మీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు తండ్రి మా బ్రతుకులను మార్చేవి, మాకు బుద్ధి నేర్పే మీ మాటలు తండ్రి, మీ ప్రేమను అర్థం చేసుకునేవి నాయన. మేము ధ్యానించుకొని చుండగా మీ కృప మా పట్ల చూపుతారని, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని తండ్రి. వింటున్న మీ పిల్లలు విని గ్రహించి మిమ్మల్ని నాయన ఎన్నడూ ఎడబాయకుండా మీ ప్రేమలో వర్ధిల్లులాగున దీవించమని కోరుకుంటూ, ఆరాధన అంతట్లో తండ్రి ఆది నుండి అంతం వరకు మీ కృప మా పట్ల చూపి మీకే మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని స్వరూపము అనే విషయాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. దేవుని స్వరూపము అంటే ఏమిటి అనే విషయాన్ని కొన్ని వారాల నుంచి మనము ధ్యానించుకుంటున్నాం. ప్రియులరా, ఫిజికల్గా దేవుని స్వరూపాన్ని మనము చూడలేమని, ఆయన మహా ఆకారమని, మహా విశ్వరూపమని మనము దేవుని మాటల ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రియులారా, అయితే మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే గుణమని, ఆ గుణముతో దేవుడు మనకు కనపరుచుకోవాలనుకున్నాడని, ఆ విషయాలు లాస్ట్ వీక్లో మీకు తెలియజేశాను. ప్రియులారా, ఆయన స్వరూపం ఏంటి అని మనము బైబిల్లో చూస్తే, దేవుడు మనకు రాయించిన మాటల ప్రకారం మనం ఆలోచిస్తే ప్రియులారా, ప్రేమాస్వరూపి అని రాయబడింది. ఒకసారి ఆ మాట చూసి ముందుకెళ్దాం. ప్రియులారా, మొదటి యోహాను గారు రాసినటువంటి పత్రిక చూడండి. దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడే చదువుతున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి అంట. ఎలా అర్థం చేసుకోవాలి ఈ స్వరూపాన్ని అనేది మనం ధ్యానించుకుందాం. ఒకసారి చూడండి ఆ మాట. మొదటి యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ఫిజికల్గా మహా విశ్వరూపమైనటువంటి దేవుడు నిజంగా మనకు కనపరుచుకోవాలనుకున్నది తన ప్రేమతోటి మనకు కనపరుచుకోవాలనుకున్నాడు. మనల్ని అర్థం చేసుకోవాలనుకున్నాడు. ఆయనను గూర్చి తన ప్రేమను మన పట్ల చూపి, అందుకే ఆయన ఎలా ఉంటాడు అని మనము ఆలోచిస్తే ప్రియులరా, ప్రేమాస్వరూపి. మరి ఎలా చూస్తామండి దేవుణ్ణి? ఇలా ప్రేమాస్వరూపి అంటే ఎలా దేవుణ్ణి తెలుసుకోవాలి, ఎలా ఉంటాడని మనం తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారేమో ప్రియులరా. నిజంగా ఈ మాటలకి మనం అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ స్వరూపం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ప్రియులరా. కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం ధ్యానించుకుందాం. అసలు ప్రేమాస్వరూపి అన్నాడు కదా దేవుడు. మరి ప్రేమలో ఉండే లక్షణాలు ఎలాంటివి, ప్రేమ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది అని మనము బైబిల్ని అడిగితే, దేవుణ్ణి అడిగితే దేవుడు చదువుతుండు ప్రియులారా. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము ఒకసారి చూడండి. ప్రేమను గురించి దేవుడు చెబుతూ పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు ప్రియులారా. ప్రేమను గూర్చి దేవుడు రాయించిన మాటలు ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి ప్రియులారా, 4వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎందుకు ఈ మాటలు చూపిస్తున్నానంటే, దేవుడు ప్రేమాస్వరూపి కదా. ప్రేమాస్వరూపి అయిన దేవుని లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆయన గుణాలు ఎలా ఉన్నాయని చూస్తే ఆ ప్రేమలో ఏమేముంది? దీర్ఘశాంతము, దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు,
ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. చూడండి పిల్లారా, ప్రేమకున్న గుణాలు దేవుడు చెబుతాడు. ప్రేమలో ఏమేమి ఉంటాయో, ఏమేమి లక్షణాలు కలిగి ఉందో ప్రేమ అనేది దేవుడు తెలియజేస్తున్న పౌలు గారి ద్వారా. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, ప్రేమలో ఇన్ని ఇమిడి ఉన్నాయంటే, అవును ప్రియులారా, దీర్ఘకాలము సహిస్తుందంట, అన్నిటినీ ఓర్చుకుంటుందంట, మత్సరం ఉండదంట, త్వరగా కోపపడదంట, స్వప్రయోజనాన్ని కూడా ఆలోచించదంట ప్రేమ. అయితే ప్రియులారా, ఈరోజు మీకు నేను ఒక విషయాన్ని తెలియజేసుకుంటాను. చాలా ఉన్నాయి కదా, స్వప్రయోజనము ప్రేమ ఎలా ఆలోచించదో బైబిల్లో నుంచి మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ప్రేమ స్వప్రయోజనాన్ని ఆలోచించదు, అంటే తన స్వార్థ ప్రయోజనాలు ఏమాత్రం ఆలోచించదు, స్వప్రయోజనాల గురించి ఆలోచించదని దేవుడు చెప్పాడు కదా. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే, దేవుడు ప్రేమా స్వరూపి కదా. ఆ ప్రేమా స్వరూపి అయిన దేవుడు మనకు కనపడాలంటే, ఆయన గురించి మనకు తెలియాలంటే, ఆ ప్రేమలో ఉండే లక్షణాలు మనము ఆలోచిస్తే అప్పుడు దేవుని గురించి మనకు అర్థమవుతుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎలా ఉన్నాడు అనే విషయాలు మనకు అర్థమైపోతుంది పిల్లారా, మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నది అంటే, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు అంట. స్వప్రయోజనాన్ని విచారించుకొనదు అంటే నాకేం లాభము అనేది ఆలోచించదంట ప్రేమ. ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారంటే, నేను ఈ పని చేస్తే నాకేంటి లాభం అనేది ఆలోచించగలదంట. ఇదేందండి, సమాజంలో మనం ఎక్కడ చూసినా కానీ ఏ పని చేసినా ప్రతి మనిషి స్వప్రయోజనాన్ని ఆలోచిస్తాడు కదా. ఒక జాబ్ చేస్తే నాకు ఏమిస్తారు, నాకు ఎంత శాలరీ ఇస్తారని అడుగుతారు. ఒక పనికి వెళ్తే ఈరోజు నాకు జీతం ఎంత ఇస్తావు అని అడుగుతారు. మరి ప్రేమ కలిగితే స్వప్రయోజనాన్ని ఏమాత్రం ఆలోచించకూడదు అంటున్నారు. ఇదేంది, ఇది డిఫరెంట్గా ఉంది, ఇది విచిత్రంగా ఉంది, ఇది సాధ్యమేనా అని మీకు డౌట్ రావచ్చు పిల్లారా. ఈ లోకంలో బ్రతుకుతున్న మనకు ఇలాంటి డౌట్లు రావడం సహజమే. కానీ దేవుని మాటలు చూస్తే ప్రియులారా, అది ఎక్కడ ఉంది, అలాంటి ప్రేమ ఎక్కడ ఉంది అనే సంగతి మనకు బాగా అర్థమవుతుంది పిల్లారా. ఈ పాఠం అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది, స్వప్రయోజనాన్ని విచారించుకొనని ప్రేమ ఎక్కడ ఉంది. ఈ సమాజంలో ఉందా? ఈ సమాజంలో మనం చూస్తున్నామా? లేదు పిల్లారా. ప్రతి ఒక్కరము ఒక పని చేశామంటే దానికి బహుమానం ఆలోచిస్తాం. ఏ పని చేసినా దానికి తగ్గ ప్రతిఫలం మనం ఆశిస్తాము. ఎవరైనా సరే ఈ భూమి మీద ప్రతి మనిషి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఆలోచించేది తమ స్వప్రయోజనాల గురించే కదా, తమ స్వప్రయోజనాల గురించే. నేను ఈ పని చేస్తే నాకేంటి అని ఆలోచిస్తాడు, ప్రతి మనిషి ఆలోచిస్తాడు పిల్లారా. మరి దేవుడు ప్రేమ గురించి చెబుతూ ఇంత గొప్పగా చెబుతున్నాడు ఏంది? ప్రేమలో ఇది ఉండదా? నాకేంటి అనేది ఆలోచించదా ప్రేమ? ఆలోచించదంట. ఎలా ఆలోచించదు? ఈరోజు సమాజంలో ప్రియులారా, దేవుని ప్రేమను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు దేవుని ప్రేమను. ప్రేమ స్వరూపి అయిన దేవుడు తన ప్రేమను తన పిల్లల పట్ల ఎప్పుడు కనపరుస్తూనే ఉన్నాడు. కానీ విచిత్రం ఏదో తెలుసునా? ఆ ప్రేమను గుర్తుపట్టలేని స్థితిలో ఈ మానవాళి ఉంది. ప్రతి నిత్యము దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనిషి ఆ దేవుని ప్రేమను గుర్తుపట్టలేక ఉంది ఈ సమాజం ప్రియులారా. ఎలా వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారో, ఎలా దేవుడు తన ప్రేమను చూపుతున్నాడో మానవాళి పట్ల మనం ఒక్కొక్కటిగా ఆలోచిస్తాం ప్రియులారా, ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. నిజంగా దేవుడు మొట్టమొదటిగా ఆయన ఒంటరిగా ఉన్నవాడు ప్రియులారా. ఒంటరిగా ఉన్నటువంటి దేవుడు, ఆయనకు ఒక కోరిక కలిగింది. ఎన్నోసార్లు మీతో చెప్పిన, ఆయనకు ఒక కోరిక కలిగింది. అది ఏమిటంటే, నాకు అనేక మంది పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు నా స్వరూపంలో కావాలి అని ఒక కోరిక ఆయన కలిగింది ప్రియులారా. ఆ కోరిక కలిగిన తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే, నా పిల్లలకు నేను ఏమి చెయ్యాలి అని అనుకున్నాడు. నా పిల్లలు నాకేం చేస్తారు అనేది కాదు, కానీ ఆయన ఏం ఆలోచించాడంటే, నా పిల్లలకు నేను ఏమి చెయ్యాలి, నేను ఏమి చేసి వారిని సంతోషపెట్టాలి, నేను ఏమి చేసి వారిని ఆనందపరచాలి, నేను ఏమి చేసి వారిని నా దగ్గరికి చేర్చుకోవాలి, నిత్యం నాతో ప్రేమలో కలిసిపోయే విధంగా ఏం చేసి నేను వారిని సంతోషపెట్టాలి అని దేవుడు ఆలోచించాడు ప్రియులారా. అలా ఆలోచించి
దేవుడు అలా ఆలోచించి ఏం చేశాడంటే 6 దినాలు కష్టపడ్డాడు పిల్లారా. మన కోసము, ఈ భూమి మీదికి రాబోతున్న మానవాళి కోసము దేవుడు 6 దినాలు కష్టపడ్డాడు. ఓ సింతేనా? 6 దినాలు కష్టపడినందుకే దేవుడు ప్రేమమయుడైపోయాడా అని మీరు అనుకోవచ్చు. 6 దినాలకేనా మేము నెలల కొద్దీ కష్టపడుతున్నాము, సంవత్సరాలు కష్టపడుతున్నాము, మేము చచ్చేంత వరకు కష్టపడుతున్నాము అని మనం అనుకోవచ్చు ప్రియులారా. 6 దినాలంటే మనం అనుకుంటున్నట్టుగా ఈ భూదినాలు కాదు. మనం అనుకుంటున్నట్టుగా 24 గంటలు ఒక రోజు, అలా 6 రోజులు దేవుడు కష్టపడ్డాడు. అది కాదు ప్రియులారా. ఈరోజు లోకం కూడా పొరపడింది. బైబిల్ చదివి బైబిల్ అంటే పడని వారు, హేతువాదులు, నాస్తికులు వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా? బైబిల్ చదివారు. బైబిల్ చదివి దేవుడు సృష్టి కార్యక్రమం గురించి బైబిల్లో రాయించాడు కదా. మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం చూస్తే సృష్టి కార్యక్రమం 6 దినాల్లో సృష్టిని కంప్లీట్ చేసినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. ఆయన సృష్టి 6 దినాల్లో చేసినట్టుగా మనం చూస్తాము. వీరి క్వశ్చన్స్ ఏంటో తెలుసా? హేతువాదులు, నాస్తికులు, బైబిల్ అంటే పడని వారు వాళ్ళు ఏమన్నారంటే 6 దినాల్లో సృష్టి కలగడం ఏందండి, అది విచిత్రం. 6 దినాల్లో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో వృక్షాలు ఉన్నాయి ఈ భూమి మీద, ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ అనంత విశ్వాన్ని చూస్తుంటే 6 దినాల్లో ఎలా కలిగింది? ఇది అసాధ్యం అండి, బైబిల్ కల్పిత పుస్తకం అండి, ఊరికే కథల పుస్తకం అండి అని చాలామంది పక్కన పెట్టేశారు, నమ్మకుండా పోయారు. నిజంగా వీరికి అర్థం కాలేదు ప్రియులారా. బైబిల్ అర్థం కాలేదని చెప్పాలి. నిజంగా వీళ్ళు ఏ లెక్కలు వేశారంటే 6 దినాలు సృష్టి కలిగిందంటే ఈ భూదినాలతోటి వాళ్ళు లెక్క పెట్టారు. మనము సూర్య కుటుంబం ఉన్నాం ప్రియులారా. భూమి అనేది సూర్య కుటుంబంలో ఉన్నటువంటి ఒక గ్రహము. అలాగే సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇంకా 7 ఉన్నాయి. మన భూమితో పాటు ఇంకా 7 గ్రహాలు తిరుగుతున్నాయి ప్రియులారా. భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి పట్టే సమయము 24 గంటలు ప్రియులారా. దానిని ఒక రోజు అంటాము. అందులోనే పగలు, అందులోనే రాత్రి. సూర్యుని వైపు తిరిగి ఉన్న భూభాగము పగలు, సూర్యుని వెనక ఉన్నటువంటి భాగము, సూర్యుడికి ఆపోజిట్గా ఉన్నటువంటి భూభాగాన్ని రాత్రి అని మనం అంటాం ప్రియులారా. అంటే 24 గంటల్లో భూమి తన చుట్టూ తాను తిరిగి వస్తుంది, దాన్ని ఒక రోజు అంటాం ప్రియులారా. అలా సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి మిగతా 7 గ్రహాలు అవి కూడా వాటి చుట్టూ అవి తిరుగుతున్నాయి. వాటి చుట్టూ అవి తిరుగుతున్నప్పుడు కాలము భూమికి 24 గంటలు గనక మిగతా గ్రహాలకు కూడా 24 గంటలను పొరపడితే తప్పు ప్రియులారా. వీళ్ళు పొరపడింది అక్కడే. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు 6 దినాలు కష్టపడ్డాడంటే ఇది సాధ్యం కాదు, 6 దినాల్లో ఇంత గొప్ప సృష్టిని కలగలిజేయలేడు, ఇది అసాధ్యము, ఇది కథల పుస్తకం అని అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే వారు ఆలోచించింది 24 గంటల ప్రకారం. భూదినము 24 గంటలు. నిజంగా విచిత్రమైన తెలిసిన వీళ్ళు ఎంత అవివేకంగా వీళ్ళు క్వశ్చన్ వేశారంటే ప్రియులరా, దేవుడు భూమిని కలగజేసింది ఏ రోజు? 3వ రోజు. దేవుడు భూమిని కలగజేసింది 3వ రోజు. మరి మొదటి దినము 2వ దినము ఎలా వచ్చినాయి? ఒకవేళ నువ్వు భూదినాన్నే తీసుకుంటే, నువ్వు భూదినాన్నే లెక్క పెట్టుకుంటే, ఈ సృష్టి 6 భూదినాల్లో కలిగింది అని నువ్వు లెక్క పెట్టుకుంటే భూమిని దేవుడు చేసింది 3వ దినమున. మరి మొదటి దినము 2వ దినమున భూమి లేదు కదా. భూమి లేనప్పుడు మరి మొదటి దినము 2వ దినము ఎలా వచ్చింది? కనీసము ఆలోచించలేకపోయారు పిల్లరా. కనీసం ఆలోచించకుండా బైబిల్ మీద బురద జల్లాలి, బైబిల్ అంటే తప్పు అని ఇలాంటి ఆలోచనలతోటి వాళ్ళు తప్పు పట్టడం మొదలుపెట్టారు పిల్లరా. నిజంగా వారికి అర్థం కాలేదు. భూదినాలు కాదు, భూమికి 24 గంటలు, భూమి తన చుట్టూ తాన్ని తిరిగి రావడానికి 24 గంటలు పడుతుంది, అది ఒక రోజు అంటున్నాము. భూమిని చేసింది దేవుడు 3వ దినమున, సూర్యుడిని దేవుడు చేసింది 4వ దినమా? ఏ దినాలు ఇవి? ఇవి విశ్వదినాలు ప్రియులారా. ఇవి విశ్వదినాలు. భూదినాలు కాదు. భూదినంతో పోల్చుకుంటే ఒక్కొక్క విశ్వదినము కోట్ల సంవత్సరాలు. కొన్ని కోట్ల భూదినాలు కలిపితే అదే ఒక విశ్వదినం అవుతుంది ప్రియులారా. హేతువాదులకు, నాస్తికులకు అర్థం కాలేదు. అందుకే బైబిల్ తప్పని వాళ్ళు కొట్టి పడేస్తున్నారు, అర్థం కాకనే ప్రియులారా. నిజంగా ఒక విషయంలో ఆలోచిస్తే సైన్స్ లేదంటే శాస్త్రవేత్తలు వాళ్ళు దేవుని నమ్మకపోయినా కొంతమంది, కానీ వాళ్ళు ఈ సృష్టిని గురించి క్యాలిక్యులేషన్ చేస్తూ కరెక్టే చెప్పారు పిల్లారా. ఉదాహరణకు సూర్యుడు పుట్టి వాళ్ళు చెప్పిన విధానం, సూర్యుడు ఇప్పటికి పుట్టి ఎన్ని సంవత్సరాలైందో తెలుసునా? 460 కోట్ల సంవత్సరాల క్రితము ఈ సూర్యుడు పుట్టాడు అని వాళ్ళు చెబుతున్నారు. అది ఎగ్జాక్ట్ లెక్క కరెక్టే నేను చెప్పను కానీ ప్రియులరా, ఆ కోట్ల సంవత్సరాల క్రితమే ఈ సూర్యుడు పుట్టాడనే సంగతి వాస్తవము. బైబిల్ ప్రకారంగా కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు కలుగజేశాడు.
ఎన్నో కోట్ల సంవత్సరాలు ఈ సృష్టిని కలగజేశాడు ప్రియులరా. 6 విశ్వదినాలంటే మన భూదినాలు కాదు, కోట్ల సంవత్సరాలు అవి విశ్వదినాలు భూదినాలతో పోల్చుకుంటే అవి కోట్ల సంవత్సరాలు ప్రియులరా. అంటే కోట్ల సంవత్సరాలు దేవుడు టైం తీసుకున్నాడు. దేనికోసమంటే ఈ భూమిని, మనం అనుభవిస్తున్నటువంటి ఈ భూమిని, ఈ ప్రకృతిని కలుగజేయటానికి దేవుడు కోట్ల సంవత్సరాలు పనిచేశాడు ప్రియులారా. కోట్ల సంవత్సరాలు పనిచేశాడు. అందుకే ఆయన సృష్టి కార్యక్రమం చూస్తే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఎలా సృజించాడని చెబితే ఒక్కొక్క విశ్వదినంలో ఏమేమి చేశాడో దేవుడు ఆ లిస్ట్ అంతా మొదటి అధ్యాయంలో చదువుతాడు ప్రియులారా. ఆ లిస్ట్ అంతా మొదటి అధ్యాయంలో చదువుతాడు. నిజంగా ఆయన కష్టపడిన విధానము మనిషికి అర్థం కాలేదు. మనిషి కోసం దేవుడు ఎంతగా తప్పించి ఆయన కష్టపడ్డాడో ఈ మానవాళికి అర్థం కాకుండా నిజంగా ఆయన మీద నిందలు మోపడము, లేదంటే ఆయన రాయించిన పుస్తకం మీద నిందలు మోపడం చేస్తున్నారు ప్రియులారా. నిజంగా ఎందుకు కష్టపడాలి, ఎంతగా కష్టపడ్డాడు అని చూస్తే 6 విశ్వదినాలలో తను అనుకున్న అన్నిటినీ కలుగజేసి విశ్రాంతిలోకి వెళ్ళాలనంతగా కష్టపడ్డాడు ప్రియులారా. విశ్రాంతిలోకి వెళ్ళాలనుకున్నాడు. ఆ వచనం చూడండి ఒకసారి చూడండి ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 1 వచనము 2 వచనం ప్రియులారా. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అంటే ఏవైతే చేయాలనుకున్నాడో దేవుడు తన పిల్లల కోసము అటన్నిటినీ 7వ దినములోగా సంపూర్తి చేసి విశ్రమించెను అని. విశ్రమించెను అంటే కోట్ల సంవత్సరాలు దేవుడు కష్టపడి విశ్రాంతిలోకి వెళ్ళాడంట. అంటే విశ్రాంతి తీసుకొని అంతగా కష్టపడ్డాడంట తన పిల్లల కొరకు. ఈ ప్రకృతిని చూస్తే, ఈ అందమైన ప్రకృతిని చూస్తే నిజంగా ప్రియులరా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన ప్రకృతి రావటానికి కారణము దేవుని యొక్క కష్టము. దేవుని కష్టం వలనే ఈ అందమైన ప్రకృతిని మనం చూడగలుగుతున్నాము, వాటిని అనుభవించగలుగుతున్నాం ప్రియులరా. ఒకరోజు మనం పనికి వెళ్ళాము, కానీ మనం సాయంత్రం వచ్చి ఇంటికి రాగానే మనం ఏమనుకుంటాము, రెస్ట్ తీసుకోవాలనుకుంటాము. ఎందుకు, కష్టపడ్డావు కనుక. ఒక రోజుకే నువ్వు అలసిపోయావు. ఎవరన్నా భర్త వచ్చి పలాన్ని చేసి పెట్టు అని అనగానే ఏమని, నాకు దయచేసి ఏం చెప్పొద్దు, ఇప్పుడు నేను రోజంతా కష్టపడ్డాను, నాకు కొంచెం విశ్రాంతి కావాలి, నాకేం చెప్పొద్దు అని అంటది భార్య. అలాగే భార్య వచ్చి భర్తకు ఏమంటే ఊర్లోకి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చి ఏదైనా మార్కెట్లోకి తీసుకురండి వెళ్ళి అని అంటే, నాకు ఇప్పుడు చెప్పొద్దు తల్లి, నాకు ఇప్పుడు చెప్పొద్దు, ఎందుకంటే నేను కష్టపడిపోయాను, నా ఒళ్ళు ఊనమైపోయింది, నా వల్ల కాదు, ఇంక నేనేం చేయలేను, ఇప్పుడు నాకు రెస్ట్ కావాలి, కొంచెం పీస్ కావాలా అని మనం చదువుతాం ప్రియులారా. కానీ దేవుడు నిజంగా ఏమాత్రం విశ్రాంతి అనేది తీసుకోకుండా తాను చేయాలనుకున్న పని సంపూర్తి చేసేంత వరకు కష్టపడ్డాడు. తర్వాత విశ్రమించాలని చెప్తున్నాడు ప్రియులారా. తర్వాత పని చేసిన తర్వాత విశ్రమించాలంటుండు. అవి 1 దినము కాదు, 2 దినాలు కాదు, ఎన్నో కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు. మనకైతే దేవుడు పగలను రాత్రిని ఇచ్చాడు. రాత్రి పూట మీరు విశ్రాంతి తీసుకోండినన్నా, పగటి పూట మీరు పని చేసుకోండినని. కానీ దేవుడికి పగలు రాత్రి అనేది తేడా లేకుండా కష్టపడ్డాడు తెలుసునా. పగలు రాత్రి అనేది తేడా లేకుండా నిరంతరం నిత్యము నిజంగా తన పిల్లలమైన మన కోసము కష్టపడ్డాడు పిల్లరా, మన కోసం కష్టపడ్డాడు. అందుకే దేవుడు రాయించాడు ఏమన్నా తెలుసునా, తన పిల్లలైన ఇశ్రాయేలు గురించి ఆ రోజు దేవుడు రాయించిన మాటలు. ఆయన ఎంతగా కష్టపడేవాడో మనకు ఈ మాటలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంటుంది ప్రియులారా. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా, 4వ వచనము ఒకసారి చూడండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. దేవుని గురించి చెబుతుండు. దేవుడు కొనకడు నిద్రపోడంట. మనమైతే కునుకు తీస్తాం. 1 గంట ఎక్స్ట్రా పని చేయంగానే నిద్ర టైము, నేను రెస్ట్ తీసుకోవాలని కునుకు తీస్తాం ప్రియులారా. కొంతమంది అయితే మహానుభావులు చర్చిలోకి వచ్చి నిద్రపోతారు. చిన్న పనులు చేయంగానే మనం అలసిపోయాము, మాకు రెస్ట్ కావాలంటున్నామే. మన కోసము ప్రియులారా, మన కోసము దేవుడు ఎన్నో కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడే విశ్రాంతి తీసుకునకుండా. మరి ఆయన గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా?
ఇంతగా నా పరలోకపు తండ్రి నా గురించి కష్టపడ్డాడని ఏ మనిషి అయినా ఈ భూమి మీద ఆలోచిస్తున్నాడా అంటే ఆలోచించటం లేదు. నిన్ను నిద్రపుచ్చాడు కానీ ఆయన నిద్రపోవటం లేదు. మనిషిని నువ్వు నిద్రపోనన్నా, రాత్రి అవ్వగానే నువ్వు నిద్రపో అని ఆయన చెబుతున్నాడు. ఆయన మాత్రం మేలుకొని ఉండి కొనకకుండా నిద్రపోకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. పిల్లారా, ఎన్నో కోట్ల సంవత్సరాలు మన కొరకు ఈ సృష్టిని, అందమైన సృష్టిని కలిగించడం కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు మనల్ని కాపాడే పనిలో ఉండి కష్టపడుతూనే ఉన్నాడు, కునుకు తీయకుండా. పిల్లారా, ఇంత గొప్ప తండ్రిని ఎక్కడైనా చూడగలరా? ఇంత గొప్పగా కష్టపడిన వాడిని ఎవరైనా చూడగలమా? నిజంగా మన ఇండియాలో అయితే 6 రోజులు గవర్నమెంట్ 6 రోజులు పని చేయాలి, 7వ రోజు సెలవు తీసుకోమని చెబుతుంది. 6 రోజులు కష్టపడంగానే ఇంకా సాల్ రెస్ట్ కావాలి, 1 డే గ్యాప్ లాగా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ రెడీ అవుతారు. పిల్లారా, దేవునికి అలాంటిది ఏం లేదే. ఇక్కడ అమెరికాలో అయితే 5 దినాలే. 5 రోజులు కష్టపడతారు, 2 రోజులు ఎంజాయ్ చేస్తారు. 5 రోజులకే అబ్బా అయిపోయింది. 5 రోజులు కూడా కంప్లీట్ కాదు. ఫ్రైడే రాగానే వీకెండ్ అని అనేసి మధ్యాహ్నం నుంచే బయలుదేరిపోతారు, ఫ్రైడే పని కూడా లేకుండా. అంటే 4 రోజులు 4.5 రోజులకే అలసిపోయావా? 4.5 రోజులకి అలసిపోయావా? ఓకే, నువ్వు అలసిపోయి ఉండొచ్చు నువ్వు చేసిన పనిని బట్టి. మరి నీ పరలోకపు కన్న తండ్రి కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇప్పటికీ నీ కొరకు కష్టపడుతున్నాడు. మరి ఏ రోజైనా ఆయన ప్రేమను గుర్తించావా? ఆయన ప్రేమ స్వరూపాన్ని గుర్తించావా ఏ రోజైనా? మనిషి గుర్తించటం లేదు పిల్లారా. ఆయన ప్రేమను గుర్తించటం లేదు, ఆయన ప్రేమ స్వరూపాన్ని తెలుసుకొనటం లేదు. పిల్లారా, ఎంత ఘోరమో ఆలోచించండి. మరి ఇన్ని కోట్ల సంవత్సరాలు ఎందుకు కష్టపడాలండి? దేవుడు ఎందుకు కష్టపడాలి? ఇంత అవసరమా అని మీరు అనుకోవచ్చు. పిల్లారా, దేవుడు ఎందుకు కష్టపడ్డాడు తెలుసునా? దేవుడు ఎందుకు కష్టపడ్డాడు? భూమిని నిరాకారంగా చేసి ఇవ్వలేదు మనకు. భూమిని నిరాకారంగా చేసి మనకు ఏదో ఒక సౌటి నేలను మన చేతిలో పెట్టలేదు దేవుడు. ఎలాంటి నేలను ఇచ్చాడు, ఎలాంటి భూమిని ఇచ్చాడు, ఎందుకు ఇంత టైం తీసుకున్నాడు దేవుడు, ఎందుకు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు దేవుడు అని అంటే పిల్లారా, మనకు ఈ అందమైన ప్రకృతిని కలుగజేయడం కొరకే. ఒకసారి ఈ మాట చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. 18వ వచనము, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. దేవుడు ఏం చేశాడంట? దాన్ని సిద్ధపరిచాడంట. ఒక తల్లి తన కుమారుని కోసం క్యారేజ్ ఏ విధంగా సిద్ధం చేసి స్కూలుకు పంపిస్తుందో, పరలోకమందున్న మన తండ్రి, మన దేవుడు తన పిల్లల కోసము, మన కోసము ఈ భూమిని సిద్ధం చేశాడు. ఈ భూమిని సిద్ధపరిచాడు. ఎలా సిద్ధం చేశాడు? రైతు కాదు సిద్ధం చేసింది. ఈ భూమిని సిద్ధం చేసింది రైతు కాదు, దేవుడే ముందుగానే సిద్ధపరిచాడు. ఎలా అంటే నువ్వు విత్తనం వేయగానే ఆ భూమి నుండి మొలక రావాలా. మరి ఒకవేళగిన దేవుడు భూమిలో నువ్వు విత్తనం వేసినా కానీ మొలక రాకుండా చేయకపోతే నీకు పంట రాదు, నీకు ఆహారం లేదు. నువ్వు సౌటి నేలలో తీసుకెళ్ళి నువ్వు విత్తనం వేస్తే నీకు ఫలాలు రావు. అదంతా ఎందుకు? మనం భూమిని విడిచి మార్స్ గ్రహంలోకి వెళ్ళిపోదాము అని శాస్త్రవేత్తలు చూస్తున్నారు కదా. అక్కడ తీసుకెళ్ళి ఈ విత్తనాలు తీసుకుపోయి అక్కడ పండించమని చూద్దాం. దేవుడు అక్కడ సిద్ధపరచలేదు, మార్స్ గ్రహాన్ని మనం నివసించటానికి సిద్ధపరచలేదు. లేదంటే ఈ విశ్వంలో ఏ గ్రహాన్ని దేవుడు సిద్ధపరచలేదు. భూమిని మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. పిల్లరా, మన కొరకు ఎలా సిద్ధపరిచాడో చూస్తారా ఒకసారి? భూమిని ఏ విధంగా దేవుడు సిద్ధపరిచాడో చూస్తారా? ఆది కాండం మనం చూస్తే అక్కడ దేవుడు చెబుతున్న పిల్లరా, ఆది కాండము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. అంటే వృక్షాలు రావాలన్నా, నీకు ఆహారం ఇచ్చినట్టు మొక్కలు రావాలన్నా, కూర మొక్కలు రావాలన్నా, పశువులకు గడ్డి రావాలన్నా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. పిల్లారా, భూమికి ఆ గుణాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కదాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ప్రతి ఒక్కదాన్ని దేవుడు కలుగజేశాడు భూమి మీద. మిగతా గ్రహాల్లో దేవుడు కలుగజేయలేదు. మీరు ఉండటానికి నాయన ఇక్కడ కూడా నేను సిద్ధం చేస్తానని దేవుడు చెప్పలేదు. దేవుడు భూమిని సిద్ధం చేసి దాన్ని స్థిరపరిచి అప్పుడు మనకు ఇచ్చాడు. ప్రియులరా, సిద్ధపరిచిన తర్వాతనే దేవుడు మన చేతిలో పెట్టాడు, మన చేతికి ఇచ్చాడు ఈ భూమిని. ప్రియులరా,
ఎంత గొప్ప ప్రేమ! అందుకే కోట్ల సంవత్సరాలు పట్టింది. ఆయన కలుగజేసిన వాటిని ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తే మన జీవితం కూడా సరిపోదు ప్రియులారా. ఎన్నెన్నో కలుగజేశాడు, ఎన్నెన్నో కలుగజేశాడు. ఎవరి కోసము? ఎవరి కోసమంటే ఆయన పిల్లలమైన మన కోసమే దేవుడు వీటన్నిటిని కలుగజేశాడు ప్రియులారా. ఆయన పిల్లలమైన మన కోసమే వీటిని అన్నిటిని కలుగజేసి విశ్రాంతిలోకి వెళ్ళాడు. అప్పుడు ఈ పనిలో నుంచి విశ్రాంతిలోకి వెళ్ళాడు. అంటే భూమి మీద నరులకు అవసరమైనవన్నీ చేసి అప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు ప్రియులారా. అంతగా కష్టపడ్డాడు. ఆయన కష్టాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవటం లేదు, ఎవరు ఆయన గుర్తించటం లేదు, ఆయన ప్రేమను ఎవరు గుర్తించటం లేదు. గవర్నమెంట్ వాళ్ళు లేదంటే మనమైనా సరే కొంతకాలం పనిచేసి నేను రిటైర్మెంట్ తీసుకుంటామని అంటాం. ఎందుకు? ఇంకా నేను అలసిపోయాను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని మనం రిటైర్మెంట్ తీసుకుంటాం పిల్లారా. దేవునికి ఏమి రిటైర్మెంట్ ఉంది? దేవుడు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాడు? నిజంగా నిరంతరం కష్టపడుతున్న శ్రమజీవి మన తండ్రి, నిరంతరం కష్టపడుతున్నటువంటి దేవుడు మన తండ్రి. ప్రియులారా, ఆయన కష్టాన్ని మనమైనా తెలుసుకొని ఆయన కొరకు మనం బ్రతకాలి. ఆయన పడిన కష్టం మామూలు కష్టం కాదు, ఇప్పటికీ ఆయన పడుతూనే ఉన్నాడు. నిజంగా దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనదో ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అందుకే ఆ గుణాలు మనం అర్థం చేసుకోవాలంటే వీటిని ఆలోచించాలి, ఆయన కలుగజేసిన వాటిని ఆలోచించాలి. ఆయన ప్రేమ మనకు అర్థం కావాలంటే వీటన్నిటిని మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. లేకపోతే మనకు అర్థం కాదు. నాకు ఫిజికల్గా కనిపించు, నాకు ఫిజికల్గా కనిపించనంటే అది కాదు నాయన నువ్వు తెలుసుకోవాల్సింది. ఆయన క్యారెక్టర్, ఆయన గుణం ఎంత గొప్పదో నిజంగా నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలిసిన? నువ్వు రుచి చూసి తెలుసుకో నాయన, తెలుసుకో, అనుభవించి తెలుసుకో, అనుభవించి తెలుసుకో నా ప్రేమ ఎంత గొప్పదో అని దేవుడు రాయించాడు ప్రియులారా. మరి వీటినన్నిటిని కలుగజేసి దేవుడు ఏం చేశాడు? మన పాదాల కింద పెట్టాడు. దేవుడు నరులైన మన కొరకు కష్టపడి పనిచేసి వీటన్నిటిని మన పాదాల కింద పెట్టాడు. వీటిని మీరు అనుభవించండి, వీటిని మీరు వేలండి, నేను కలుగజేసిన సమస్తాన్ని మీరు అనుభవించండి, వాటిని మీరు వేలండి అని దేవుడు చెప్పాడు ప్రియులారా. ఒకసారి చూస్తారా మాట కూడా? ఆదికాండం మనం చూస్తే మొదటి అధ్యాయంలో దేవుడు చదువుతున్నాడు 27వ వచనం నుంచి మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుండి. దేనిని? దేవుడు కలుగజేసినటువంటి ఆ సృష్టిని లేదంటే భూమిని, ఆ భూమి మీద ఉన్న సమస్తాన్ని మీరు లోపరుచుకోండి నాయన అని చెబుతుండు. లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. భూమి మీద ఉన్న సమస్తమైన వాటిని మీరు వేలండి అని దేవుడు చెబుతుండే పిల్లారా. ఇది మీరు వేలండి. ఇంకా కీర్తన గ్రంథం చూస్తే సమస్తాన్ని మనకు పాదాల కింద పెట్టాడు దేవుడు. ఆయన చేసిన సృష్టిని, దేవుడు కలుగజేసిన సృష్టిని మన పాదాల కింద పెట్టాడు. ఒకసారి చూడండి కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం నుంచి ప్రియులారా, నీ చేతిపైన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ అనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఎవరి చేతి పనుల మీద? దేవుని చేతి పనుల మీద నరునికి అధికారం ఇచ్చాడు. ఎంత విచిత్రం ఆలోచించండి. నిజంగా మనం ఇల్లు కట్టుకుంటాం. మనం ఇల్లు కట్టుకున్న తర్వాత దాని మీద అధికారం ఎవరికి ఉంటుంది? నీకుంటుందా లేదంటే నీ పక్కింటి వారికి ఉంటుందా? నీకే ఉంటుంది ప్రియులారా. ఇది నేను కట్టిన ఇల్లు అని నువ్వు చెబుతావు, లేదంటే ఇది నేను సాగు చేసిన పొలము అని చెబుతావు, లేదంటే నేను పెంచిన కోడి, నేను పెంచిన పశువు అని చెబుతావు. వాటి మీద నీ పక్కింటి వారికి కానీ నీ పొరుగు వారికి కానీ వాటి మీద అధికారం ఉండదు కదా. నువ్వు చేసుకున్నావు కనుకనే అవి నీవే అనుభవించాలనుకుంటావు. మరి ఇక్కడ ఏందండి దేవుడు ఇలా చెబుతున్నాడు విచిత్రంగా? ఆయన చేతి పనుల మీద నరునికి అధికారం ఇచ్చాడు. ఆయన చేతి పనులు ఆయన కష్టపడి పనిచేసి నరుని పాదాల కింద పెట్టాడు. దీనినే ప్రేమ అంటారు పిల్లరా, దీనినే ప్రేమ అంటారు. ఆయన కలుగజేయడం ఏంది, మనకు ఫ్రీగా ఇవ్వడం ఏంది? ఆలోచించారా ఏ రోజైనా? మనం కట్టుకున్న ఇల్లు ఏరా వాళ్ళకు ఫ్రీగా ఇస్తామా? ఆలోచించండి మీరు. మనం కట్టుకున్న ఇల్లు పక్కింటి వారికి కానీ లేదంటే నీ పొరుగు వారికి కానీ లేదంటే మన బంధువులకు కానీ ఫ్రీగా ఇస్తామా? ఇవ్వరే.
ఈ లోకంలో ఎక్కడ జరగదే అది, ఎక్కడ మనం చూడమే. కానీ దేవుని యొక్క విచిత్రమైన ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ మీరు ఆలోచించండి ప్రియులారా. ఆయన కలుగజేసిన వాటిని మనల్ని వేలనమని చెప్పడం ఏంటి? ఆయన కలుగజేసిన వాటి మీద మన పెత్తనమేంటి? మనమేంటి వాటి మీద అధికారం చూపించేది? దీనినే స్వప్రయోజనము చూసుకొనని ప్రేమ అంటారు ప్రియులారా. దీనినే స్వప్రయోజనము. తనకంటూ ఏమైనా ఉందా? దేవుడు తనకంటూ ఏదైనా భూమి మీద చేసుకున్నాడా అని అంటే ఏమీ చేసుకోలేదు. అంతా నిజంగా తన పిల్లలమైన మన కొరకే చేశాడు ప్రియులారా. మన కొరకే ప్రతిదీ చేశాడు. నిజంగా మనం ఆలోచిస్తే ఎన్ని చేశాడని ఇప్పటికీ లెక్కలు లేకున్నాయి. ఎంతంటే 87 లక్షల జీవరాశులు, 87 లక్షల జాతుల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో అంతరించిపోయినాయి, ఎన్నిటిని ఇంకా కనుక్కొనలేదు. నిజంగా వాటికి లెక్క అనేది లేదు ప్రియులారా. ఎన్నిటినో దేవుడు కలుగజేశాడు. కానీ మనిషి తెలుసుకున్నవి ఇవే. ఇన్ని కోట్ల జీవరాశులు కలుగజేసి దేవుడు, ఇన్ని లక్షల జీవరాశులు దేవుడు కలుగజేసి మన పాదాల కింద పెట్టి మనకు సేవ చేయమన్నాడు. ఈ సృష్టిని మనల్ని ఏలమని చెప్పాడు. మనం చేయలేదే. మనం చేశామా ఈ భూమిని? మనం చేశామా ఈ వృక్షాలను? మనం చేశామా లేదంటే జంతువులను? మనం చేశామా ఈ పక్షులను, ఈ చేపలను? మనం అనుభవిస్తున్న ప్రతిదీ దేనిని మనం చేయలేదు. మనము చేయలేదు, మన పితరులు చేయలేదు, వారి తండ్రులు చేయలేదు. ఎవరు చేయలేదు పిల్లారా? మన పరలోకపు కన్న తండ్రే మన కొరకు ఎన్నో కోట్ల సంవత్సరాలు కష్టపడి పనిచేసి మన పాదాల కింద పెట్టాడు. మనల్ని అనుభవించమన్నాడు, మనల్ని వాటిని వేలమన్నాడు, వాటిని లోబర్చుకొనమన్నాడు. నిజంగా దీనిని స్వప్రయోజనము చూచుకొనని ప్రేమ అంటారు పిల్లారా. ఇదే విచిత్రమైన ప్రేమ, దేవుని ప్రేమ. దీనిని ఎవరు గుర్తుపడుతున్నారు? ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు దేవుని ప్రేమను. కానీ దేవుడు ఇంత ప్రేమ చూపుతున్నాడనే సంగతి వారికి అర్థం కావటం లేదు. ఒకవేళ దేవుని గురించి చెబితే మాకు చెప్పద్దు అని అంటున్నారు. నిజంగా అయినా దేవుడు సహిస్తూనే ఉన్నాడు. అయినా దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి ప్రియులారా. లేదండి నేను పొలం వేశాను, నేను దున్నాను, నేను కష్టపడ్డాను అంటున్నావు. దేవుడే గీన భూమికి పండే గుణము పెట్టకపోతే నువ్వు ఎన్ని విత్తనాలు వేసినా నీకు మొలక రాదు, నీ చేతికి పంట రాదు. నువ్వు వెళ్ళి మార్స్ గ్రహంలో పంట వేయి, సంపాదించు, మరి చూద్దాం. దేవుడు భూమిని సిద్ధపరిచి నీ చేతిలో పెట్టాడు కనుకనే అది పండమని, నా పిల్లల కొరకు నువ్వు సేవ చెయ్యాలని దేవుడు భూమికి చెప్పాడు కనుకనే నువ్వు విత్తనం వేయంగానే నీ కొరకు ఫలాలను ఇస్తుంది భూమి ప్రియులరా. నీ కొరకు ఆహారాన్ని ఇస్తుంది భూమి, నిన్ను బ్రతికించడం కొరకు. దేవుడు చెప్పాడు గనుక అవి చేస్తున్నాయి, అవి వింటున్నాయి దేవుని మాట. మనము ఎలాంటి వారమైనా సరే ఈ భూమి మీద మనకు సేవ చేస్తూనే ఉన్నాయి ప్రియులారా. ఈ ప్రకృతి సేవ చేస్తూనే ఉన్నాయి. ఎంత అద్భుతమైన ప్రేమనో దేవునిది ఆలోచించండి. ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇవ్వటం ఏంటండి? ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు ఇది. ఈ ప్రపంచంలో ఎక్కడా చూడము. మనం చేసిన వాటిని మీద ఏడో వారికి పెత్తనం ఇవ్వడము, లేదంటే ఏడో వారికి అధికారం ఇవ్వడం అనేది మనం ఎక్కడ చూడం ప్రియులరా. ఒక దేవునిలోనే చూస్తాం ఈ ప్రేమ. అందుకే ఆయన కలుగజేసిన వాటన్నిటిని చూసి అవి మీకు సేవకులు నాయన, మీకు సేవ చేయడం కొరకే నేను వాటిని కలుగజేశానని దేవుడు చెప్పాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి. వీరందరూ ఎవరు? దేవుడు కలుగజేసిన ప్రతి సృష్టి రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. మనకు పరిచారము చేయటం కొరకు దేవుడు కలుగజేశాడంట, వాటిని పంపించాడంట, మనకు సేవ చేయమని కలుగజేశాడంట. మనకు సేవ చేయమనే. మరి సృష్టి మనకు సేవ చేస్తుందా అంటే అవును ప్రియులారా, మనకు సేవ చేస్తుంది సృష్టి. మనము సృష్టికి సేవ చేయటం లేదు, సృష్టికి సేవ. మనం జంతువులకి ఏమన్నా సేవ చేస్తున్నామా? లేదండి, మేము కాస్తున్నాము జంతువులను, ఇదిగో గొర్రెలు కాస్తున్నాము, పశువులను కాస్తున్నాము అని మీరు అనుకోవచ్చు. నువ్వు పశువులను కాసినా, గొర్రెలను కాసినా, ఇంకా వేటిని పెంచినా వేటి కోసమే తెలిసినా తర్వాత నువ్వు దానిని కోచుకొని తినటానికే, లేదంటే తర్వాత దాని నుంచి నువ్వు ఆదాయం సంపాదించుకోవడం కొరకే. అందుకే తప్ప దాన్ని మేపుతున్నావు. ఊరికి నువ్వేమన్నా మేపుతున్నావా?
లేదు. నువ్వు ఊరక వాటిని ఏం మేపటం లేదు. దాని నుండి నీకు ఫలాలు రాబోతున్నాయి కనుకనే, దాని నుండి నీకు లాభం రాబోతుంది కనుకనే వాటిని పెంచుతున్నావు, పోషిస్తున్నావు, కాస్తున్నావు. అవన్నీ నీకు లోబడుతున్నాయి. ప్రతి గొర్రె నీకు లోబడుతుంది, ప్రతి పశువు నీకు లోబడుతుంది, ప్రతి పక్షి నీకు లోబడుతుంది, ప్రతి చేప నీకు లోబడుతుంది, ప్రతి వృక్షము నీకు లోబడుతుంది. పిల్లారా, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎంత గొప్పగా అవి పరిచారం చేస్తున్నాయంటే చాలా గొప్పగా పరిచారం చేస్తున్నాయి. పిల్లారా, దేవుడు రాయించాడు ఇవన్నీ బైబిల్లో. ఒకరోజు చెట్లన్నీ కూడి అంజూరపు చెట్టు దగ్గరికి, ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చేసి మమ్మల్ని ఏలండి చెట్టు, మీరే రాజుగా ఉండండి అని చదువుతాయి. పిల్లారా, కానీ ఆ చెట్టు ఇచ్చిన రిప్లై చూస్తే నిజంగా మతిపోతుంది. ఎవరు ఆలోచిస్తున్నారు? దాంట్లో దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమైతే ప్రియులారా. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి, మమ్మును ఏలమని, లేదంటే 8వ వచనం నుంచి చదువుతున్నా, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నేను ఇయ్యక చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు తిరుగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఒలీవ చెట్టు ఏమంటుంది? నా నూనెను, నా ఆయిల్ను, నా తైలమును నేను ఇవ్వకుండా, నరులకు నా తైలాన్ని నేను ఇవ్వకుండా మీ మీద పెత్తనం చేయటానికి, మీ మీద నేను అధికారం కలిగి మీ మీద పెత్తనం చేయటానికి వస్తాననుకుంటున్నారా? లేదు. నా యజమానుడు నాకు చెప్పాడు, తన పిల్లలకు సేవ చేయమని చెప్పాడు, నా తైలాన్ని నా పిల్లలకి ఇవ్వమని చెప్పాడు నా యజమానుడు. అందుకే నా తైలాన్ని నా యజమాని పిల్లలకి ఇస్తానే తప్ప మీ మీద వచ్చి రాజుగా కూర్చొని నేను ఏలను అని ఒలీవ చెట్టు చెబుతుంది. ఆలోచించండి పిల్లరా. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఒలీవ చెట్టు మాట్లాడుతుందా? చెట్లు మాట్లాడతాయని మాట్లాడతాయి పిల్లరా. కానీ దేవుడు మనకు సేవ చేయించడం కొరకు వాటిని నోరు మూయించాడు. వాటికి నోరిస్తే అవి మాట్లాడతాయి. ఒకరోజు మాట్లాడింది గాడిద. ఎవరితో? బిలాముతోటి. తప్పు పని చేస్తున్నటువంటి బిలామును, ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి బయలుదేరినటువంటి బిలామును దేవుడు చంపటానికి తన దూతను పంపిస్తే ఆ దూతను చూసి గాడిద భయపడి ఆ యజమానిని రక్షించుకోవడం కొరకు ఆగిపోతుంది. అప్పుడు బిలాము తెలుసుకోకుండా ఆ గాడిదను కొట్టడం మొదలు పెడతాడు. అప్పుడు గాడిద అంటది, ఏమని, ఎందుకు నన్ను కొడుతున్నావు? ఇంతకాలం నీకు పని చేస్తున్నాను కదా, నీకు సేవ చేస్తున్నాను కదా, ఏ రోజైనా నీకు విరోధంగా నేను చేశానా? ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అర్థం చేసుకోకుండా నన్ను ఇలా కొడుతున్నావు ఏదంటే, నువ్వు ఎందుకు వెళ్ళటం లేదు అని అంటే, దేవుడు తన కళ్ళు తెలవంగానే బిలాంకు అర్థమైపోయింది ఎదుట దేవదూత ఉందని. దేవదూత చేతుల నుంచి కాపాడింది. గాడిదకు దేవుడు స్వరమిచ్చి మాట్లాడిచ్చాడు బిలాంతోటి. ప్రియులారా, నిజంగా సృష్టి కూడా మాట్లాడుతుంది కానీ దేవుడు మనకు సేవ చేయడం కొరకు వాటిను మీరు మాట్లాడద్దు, నా కుమారులకు సేవ చేయండి. ఒకవేళ నిజంగా ప్రతి ఒక్కదానికి దేవుడు నోరు తెరిస్తే, ప్రతి ఒక్కదానికి నోరిస్తే, నిజంగా ఈరోజు దేవుని మీద తిరుగుబాటు చేసే వారందరినీ చూసి సృష్టి ఏమంటది? మొరపెడుతుంది. ఒకవేళ యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి యాపిల్ పండు తినాలని నువ్వు కోసుకోవడానికి వెళ్తే ఏమంటది యాపిల్ చెట్టు? ఎందుకు వచ్చావు బాబు దేవుని కొరకు బ్రతకకుండా? నేను ఇవ్వను, నాకు ఇష్టం లేదు అని అంటే పరుగులు తీస్తావు. ఆ చెట్టు దగ్గర నుంచి ఏంది చెట్టు మాట్లాడుతుంది అని పరుగులు తీస్తావు. లేదంటే ప్రతి జీవి నీ మీద తిరుగుబాటు చేస్తే నువ్వు అనుభవించగలవా? ఈ సృష్టిని అనుభవించగలవు, ఈ ప్రకృతిని అనుభవించలేవు. కానీ పరలోకపు కన్న తండ్రి మన మీద గొప్ప ప్రేమతోటి వాటిని మాట్లాడనీయకుండా చేసి నా పిల్లలకు సేవకులుగా ఉండండి, సేవ చెయ్యండి అని చెప్పాడు. అందుకే అవి లోబడి పనిచేస్తున్నాయి. పిల్లరా, సృష్టి అంతా లోబడి పనిచేస్తుంది. చూడండి, ఒలీవ చెట్టు ఎంత గొప్పగా మాట్లాడుతుందో, ఎంత గొప్పగా చెబుతుందో చూడండి. నా తైలాన్ని నేను నరులకు ఇవ్వకుండా నేను రాజుగా ఉండి వెళ్ళటానికి వస్తాననుకుంటున్నారా? లేదు, నేను రానంటుంది. మరలా ఆ చెట్లు ఏం చేసి ఒకసారి చూడండి. ఒలీవ చెట్టు నేను రాజుగా ఉండను అని అంటే ఆ చెట్లు మరొక చెట్టు దగ్గరికి వెళ్తాయి. 10వ వచనం నుంచి, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడగగా, అంజూరపు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితోనను.
నేను రాజుగా ఉండి మీ మీద ఏలటానికి వస్తాను అనుకుంటున్నారా? నేను వచ్చిందే, నన్ను సృజించిందే నా యజమానుడు ఎందుకో తెలుసునా? నా మాధుర్యాన్ని తన పిల్లలకి ఇవ్వడం కొరకే. కాబట్టి నా మాధుర్యాన్ని నా దేవుని పిల్లలకు ఇవ్వటం కొరకే నేను ఉంటానే తప్ప నేను రాజుగా ఉండను. నేను రాజుగా ఉండనని నిజంగా అంజూరపు చెట్టు కూడా చెప్పింది. పిల్లారా, ఆలోచించండి. మీరు ఆలోచించండి. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఆలోచించాలి దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో. ఆయన అధికారం ఇచ్చానన్నాడు కదా సృష్టి మీద, మన పాదాల కింద పెట్టానన్నాడు కదా. మరి ఈరోజు సృష్టిని ఏలుతున్నది ఎవరు? నరుడా లేదంటే మరొక జీవా? ఈ సృష్టిని ఏలుతుంది నరుడే. పిల్లారా, మనమే ఈ సృష్టిని ఏలుతున్నాము. మనమే ఈ సృష్టిలో ప్రతిదీ అనుభవిస్తున్నాము. ప్రతిదీ మన కొరకే పని చేస్తుంది, మన కొరకే త్యాగం చేస్తుంది, మన కొరకే బలైపోతుంది. ప్రతిదీ చెట్టు చదువుతుంది కదా, బలై తన తైలము తన కొరకు సేవ్ చేసుకోవటం లేదు. తన తైలాన్ని ఒలివ చెట్టు తన కొరకు సేవ్ చేసుకోవటం లేదు, మన కొరకు తైలాన్ని ఇస్తుంది. అంజూరపు చెట్టు తన మాధుర్యాన్ని తన కొరకు సేవ్ చేసుకోవటం లేదు, మన కొరకు తన మాధుర్యాన్ని ఇస్తుంది. తర్వాత అంజూరపు చెట్టు కూడా ఒప్పుకొనకపోతే ఆ చెట్లు ఏం చేస్తాయో తెలుసునా? ద్రాక్ష చెట్టుకి వెళ్తాయి. 12వ వచనము, అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాయో చూడండి పిల్లరా, ఎంత అద్భుతంగా తమ మనసుల్లో ఉందో ఆలోచించండి. ఎందుకు ఇదంతా? ఎందుకు చెట్లు అలా మాట్లాడుతున్నాయి? చెట్లే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి సృష్టి అలానే మాట్లాడుతుంది. చెట్లు ఒక్కటే కాదు, ప్రతి జంతువు అలానే మాట్లాడుతుంది. నువ్వు చంపుకొని తినేటువంటి కోడి అలానే, చికెను, నువ్వు చంపుకొని తినేటువంటి పశువులు, లేదంటే చేపలు, పక్షులు, ప్రతీదీ ప్రియులరా, ప్రతీదీ మనకు సేవ చేస్తుంది, మన కొరకు బలైపోతున్నాయి, మన కొరకు బలైపోతున్నాయి ప్రియులరా. ఏ రోజైనా సరే నిజంగా మన మీద తిరుగుబాటు చేసాయా? కోడి తిరుగుబాటు చేసిందా? పశువులు తిరుగుబాటు చేస్తున్నాయా? ప్రతిదీ మనం అనుభవిస్తున్నామే. చికెన్ 65 అంటాము, తండూరి చికెన్ అంటాము, చికెన్ ఫ్రై అంటాము, ఎన్నో రకాలుగా చేసుకొని తింటున్నామే. దేనిని బట్టి? ఒకవేళ కోడి తిరుగుబాటు చేస్తే నువ్వు తినగలవా? తినలేవు. కానీ దేవుడు చెప్పాడు కనుకనే అవి మనకు లోబడి పనిచేస్తున్నాయి, మనకు పరిచారం చేస్తున్నాయి, మన కొరకు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నాయి పిల్లారా. తమ ప్రాణాలనే పెడుతున్నాయి మన కొరకు. ఈ సృష్టి అంతా పిల్లారా, దీని వెనక ఉన్నది ఏందో తెలుసునా? దేవుని యొక్క గొప్ప ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి అని అన్నాడు కదా. దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమా స్వరూపంలో కనిపించేది ఏందో తెలుసునా? స్వప్రయోజనాన్ని ఆలోచించుకొనడు. ఇందులో దేవునికి వచ్చి ఏమన్నా ప్రయోజనం ఉందే ఆలోచించండి. ఇందులో దేవునికి వచ్చి ఏమైనా ప్రయోజనం ఉందే ఆలోచించండి పిల్లరా. ప్రతి జీవి నీ కొరకు బలైతున్నప్పుడు అది నీకు ప్రయోజనంగా ఉంది, కానీ దేవునికి వచ్చే ప్రయోజనం ఏంది? ఇందులో ఏమి లేదు. ఇదే స్వప్రయోజనమును ఆలోచించుకోనని ప్రేమ ప్రియులరా. స్వప్రయోజనాన్ని ఆలోచించుకోనని ప్రేమ. నిజంగా ప్రకృతిలో ఏది చూసినా మన కొరకు బలైతుంది పిల్లారా. ఏది చూసినా మన కొరకు బలైతుంది. మనం పెంచుకున్నటువంటి పశువు లేదంటే ఆవు, దాని నుండి వచ్చే పాలు మనము ఆస్వాదిస్తాము, దాని నుండి వచ్చే మాంసము మనము ఆస్వాదిస్తాము. మనమే కదా తినేది. పశువుకి ఏం చేస్తాం మనము? పశువుకు ఎండిపోయిన గడ్డి మనం పంట వేస్తాము. మన పంట వేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే గింజలు మనం తింటాం. వరి వేస్తే ఆ వరి గింజలు మనం తింటాం పిల్లరా. అన్నం మనం తింటాము. ఆ గింజలు తీసుకున్న తర్వాత మిగిలిపోయిన గడ్డి ఎవరికి? పశువులకి ఇస్తాం మనము. అదే గడ్డి మనకు పెడితే ఆలోచించండి, ఎవరైనా ఆలోచిస్తున్నారా? దేవుడు అదే గడ్డి మనిషికి పెట్టి గింజలు పశువులకి ఇస్తే, నిజంగా ప్రియులరా, మనకు ఉపయోగమైనవన్నీ మనకు దేవుడు చేసి మన పాదాల కింద పెట్టాడు. నిజంగా నువ్వు తినలేనిది పశువులకి ఇస్తున్నాం మనము. ఆ గడ్డి తిని అయినా సరే పశువు నీ కొరకు పాలిస్తుంది. నిజంగా తన నుంచి కావాల్సినవన్నీ నువ్వు పొందుకుంటున్నావు ప్రియులారా. ఏ రోజైనా పశువు నీ మీద ధర్నా చేసిందా? నా యజమానుడు ఇదిగో నువ్వేమో గింజలు తీసుకొని మంచిగా ఆహారం తింటున్నావు, భోజనం చేస్తున్నావు, నాకేమో గడ్డిని నువ్వు తినని దాన్ని నాకు పడేస్తున్నావు, నేను ఇక నుంచి నీకు పాలు ఇవ్వను, లేదంటే నీకు మాంసాన్ని ఇవ్వను అని పశువులు ఏమన్నా ధర్నాలు చేస్తున్నాయా పిల్లారా? లేదే, అదేం లేదు. మనం త్రాగే నీరు మంచి నీరు మనం త్రాగుతాము. మనం ప్లేట్ కడిగిన తర్వాత ఆ నీరు పశువులకు ఇస్తాము.
నిజంగా మీరు ఆలోచించండి. ఇదే మనకు రివర్స్గా అయితే, ప్లేట్లు కడిగిన నీళ్లు మనం తాగాల్సి వస్తే, లేదంటే గడ్డి మనం తినాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఆలోచించండి. పశువులు ఏం తింటున్నాయి, ఏం అనుభవిస్తున్నాయి? ఈ సృష్టిలో ఏదైనా అవి అనుభవించేది ఏం లేదు ప్రియులారా. అవన్నీ మన కొరకు బ్రతుకుతున్నాయి. మనల్ని బ్రతికించడం కొరకు, మనల్ని సంతోషపెట్టడం కొరకు అవి బ్రతుకుతున్నాయి. తమ ప్రాణాలను మన కొరకు త్యాగం చేస్తున్నాయి ప్రియులారా. తమ జీవితాలను మన కొరకు త్యాగం చేస్తున్నాయి. ప్రతిదీ సృష్టిలో ప్రియులారా, ప్రతిదీ ఆలోచించండి. ఆలోచించండి. దీని వెనక ఉన్నదే దేవుని ప్రేమ ప్రియులారా. దీని వెనక ఉన్నది ఏంది? దేవుని యొక్క మహాప్రేమ, గొప్ప ప్రేమ. అది మనిషికి అర్థం కావటం లేదు. మనిషికి అర్థం కావటం లేదు. దేవుడు మాకు చూపించండి అంటుండు. ఇంక ఏ విధంగా నీకు చూపించాలి? ప్రేమామయుడుగా ఉండి తన స్వరూపాన్ని నీ మధ్యనే ప్రతి క్షణము నువ్వు అనుభవించే విధంగా పెడితే, నువ్వు అనుభవించి కూడా నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు గుడ్డివాడివి, నువ్వు గ్రహింపు లేనివాడివి, వివేచన లేనివాడివి. అందుకే నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఇంత గొప్ప ప్రేమ ఎవరైనా చూపుతారా నీ మీద? ఎవరు చూపరే? ఎవరు చూపరు? ఎవరు నీకు ఉచితంగా ఇవన్నీ ఇస్తారు? ఎవరు ఇవ్వరు. నిజంగా మన పరలోకపు కన్న తండ్రి ప్రతిదీ మన పాదాల కింద పెట్టాడు ప్రియులారా. ప్రతిదీ మన పాదాల కింద పెట్టాడు. యేసు ప్రభులు వారు చెప్పారు ఏమని తెలుసునా? నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు దేవుడు. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా, ఒకసారి మత్తయి సువార్త చూడండి. సృష్టి ఏ విధంగా మనకు సేవ చేస్తుందో తెలియజేస్తున్న ప్రియులారా. దేవుడు చెప్పిన మాటకు కట్టుబడి, దేవుడు చెప్పిన మాటకు లోబడి ప్రతి మనిషికి సేవ చేస్తుంది ఈ సృష్టి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. చూడండి, దేవుని ప్రేమ. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా నీ మీద సూర్యుడిని ఉదయింపజేస్తుండు. సూర్యుడు ఏముందండి, సూర్యుడు వచ్చేస్తుండు, ఫ్రీగా అనుభవిస్తున్నారు కాబట్టి దాని విలువ అర్థం కావటం లేదు. సూర్యుడి వలనే మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పిల్లరా. మనకు ప్రయోజనం కనుకనే దేవుడు పెట్టాడు. కాలాలు తెలపడమే కాదు, నీకు డి విటమిన్, నీ శరీరానికి అవసరమైనటువంటి డి విటమిన్ కూడా సూర్యుని వలనే వస్తుంది. నీ పంటలు పండాలన్నా సూర్యరశ్మి అవసరము. ఆ సూర్యుడు లేకపోతే నీ పంటలు పండవు. సూర్యుడు ఉంటేనే నీకు పంటలు పండుతాయి. ప్రియులారా. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన నమ్మకపోయినా సరే నీకు ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఆ సూర్యుని వలన కలిగే మేలులన్నీ నీకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి కనుక ఆయన నీకు ప్రతీదీ ఇస్తున్నాడు పిల్లారా. కానీ మనిషి ఎలా అయ్యాడంటే, ప్రతిదీ ఉచితంగా వస్తుంది కనుక, ప్రతిదీ ప్రతిరోజు అనుభవిస్తున్నాడు కనుక గ్రహించలేకపోతున్నాడు. దేవుని ప్రేమను గ్రహించలేకపోతున్నాడు. ఇది అవివేకం. అలా మనం ఉండకూడదు. మనం అలా ఉండకూడదనే దేవుని మాటలు మనకు తెలియజేస్తున్నాడు. మనము మన తండ్రిని నమ్మాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన కొరకు గొప్పగా మనం బ్రతకాలనే దేవుడు మనకి ఈ మాటలు తెలియజేస్తున్నాడు పిల్లారా. అంతే తప్ప మనము కూడా లోకంలో ఉన్నవారిలాగా, దేవుని నమ్మని వారిలాగా మనము అనుభవించి పక్కన పెట్టేస్తే దేవుడు బాధపడిపోతాడు. తెలుసుకున్న మనము, దేవుని ప్రేమను తెలుసుకుంటున్న మనము నిజంగా ఇతరులు కూడా తెలియజేయాలి. వారికి తెలియజేసి వారిని దేవుని చెంతకు నడిపించాలి. నిస్వార్థమైన ప్రేమ దేవుని ప్రేమ ప్రియులారా, నిస్వార్థమైనది. ఇందులో దేనినైనా ఆయన కొరకు చేసుకున్నాడంటే ఏది ఆయన కొరకు చేసుకోలేదు. ప్రతిదీ మన కొరకే చేశాడు. ఎన్నెన్నో నిజంగా ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే, ఈ భూమి నుంచి మనకు ఆహారాన్ని ఇవ్వటం కొరకు దేవుడు నిజంగా ఈ భూమిని మొక్కలను మొలిపిస్తుంది, వృక్షాలను మొలిపిస్తుంది, ఫలాన్నిచ్చే వృక్షాలను మొలిపిస్తుంది, నువ్వు పెంచుకుంటున్న పశువులకు గడ్డిని మొలిపిస్తుంది. ఇవన్నీ లేకపోతే మన మనుగడ సాగదు ఈ భూమి మీదనే మనిషి ఎందుకు నివసిస్తున్నాడంటే కారణము దేవుడు భూమి మీదనే ఇవన్నీ పెట్టాడు. ఇవన్నీ భూమికి పండే గుణాలు పెట్టాడు కనుకనే మనం ఇక్కడ మనుగడ సాగిస్తున్నాము. మిగతా గ్రహాలలో ఇవి లేవు. మనిషి మనుగడ సాగదు. అందుకే ప్రియులారా, ఒకసారి చూడండి ఒక మాట, కీర్తన గ్రంథము 147:8 వచనము. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. ఆలోచించండి, దేవుడు ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు.
గడ్డి మొలిపించువాడు. నిజంగా మేఘములతో కప్పి వర్షాన్ని ఇస్తున్నాడు దేవుడు. వర్షం వల్ల మాకేం ప్రయోజనం అని మీరు అనుకుంటారేమో. వర్షం పడుతుందనండి చెదరించుకుంటాము. వర్షం పడకపోతే వర్షం లేదండి మళ్ళీ అదొక గోల. వర్షం పడినా ప్రాబ్లమే మనిషికి, వర్షం పడకపోయినా మనిషికి ప్రాబ్లమే. ప్రియులారా, దేవుడు వర్షాన్ని పెట్టింది నిన్ను బాధ పెట్టడం కోసం కాదు, నీకు మేలు కలగడం కొరకే దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు. నువ్వు చేయగలవా? మనం చేయలేం ప్రియులారా. ఒక రైతు ఒక ఎకరము తడపటానికే రాత్రింపగలు కష్టపడిపోతాడు. నిజంగా పరలోకపు కన్న తండ్రి ఎంత కష్టపడుతుందో తెలిసినా, ఈ భూమినంతా తడిపేది ఎవరు? రైతుల, మనుషుల? దేవుడే ఈ భూమినంతా తడుపుతున్నాడు. ఈ భూమి అంత బలవంతంగా సదును కావాలంటే ఆయన వర్షం కురిపిస్తేనే కదా. దేవుడే గీన వర్షం ఇవ్వకపోతే నరుడు ఏం చేయగలడు? రైతు ఏం పండించగలడు? అందుకే రైతు వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమి నువ్వు చేసుకోవచ్చు కదా, నువ్వు పండించుకోవచ్చు కదా. కుదరదు ప్రియులారా. దేవుడు వర్షాన్ని ఇవ్వాలి, అప్పుడే రైతు పండించుకోగలడు. మరి ఈ ప్రేమను ఎవరైనా గుర్తుపడుతున్నారా? నువ్వు ఎకరం తడపటానికే అల్లాడిపోతున్నవే, భూమినంత తడుపుతున్నటువంటి ఆ దేవుని కష్టాన్ని ఎవరైనా గుర్తుపడుతున్నారా? ఎవరు తెలుసుకోవటం లేదు ప్రియులారా, ఎవరు తెలుసుకోవటం లేదు. ఆ వర్షం వలనే నదులు నింపుతున్నాడు. నీకు త్రాగటానికి నీరు ఇవ్వడం కొరకు నదులు నింపుతున్నాడు. ఎన్నో నదులు చూస్తున్నాం. ఒకవేళ ఆ నదులే లేకపోతే ఎండాకాలం రావంగానే కొన్ని ప్రాంతాల్లో నిజంగా నీరు లేక ఎన్నో గ్రామాలు దాటిపోతుంటారు. ఎక్కడికక్కడో నీరుందని అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు కరువులు వచ్చేసినాయి. నిజంగా దేవుడేగైనా వర్షాన్ని ఇవ్వకపోతే, దేవుడేగైనా నదులు నింపకపోతే మనిషికి కరువు, నీటి ఎద్దడి. రైతు పండించలేడు, నువ్వు తాగటానికి నీరు ఉండవు. మరి దేవుడు ఇన్ని మేలులు చేస్తుంటే మనిషి ఎందుకు గ్రహించటం లేదు? ఇన్ని మేలులు, ఇంత ప్రేమ మన మీద చూపుతుంటే మనిషి గ్రహించటం లేదు. ఆయన నాకు కనపడలేదు, ఫిజికల్గా నాకు కనపడలేదు కనుక దేవుడు లేడు అని చదువుతున్నారు వాళ్ళు. దేవుడు లేరని చదువుతున్నారు పిల్లరా. ఫిజికల్గా కనపడాల్సిన పని లేదు నాయన. తన గుణము చేత, తన క్యారెక్టర్ చేత నీ మధ్యనే, నీతోనే నిత్యము నువ్వు అనుభవించే విధంగా నీ మధ్య ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఆయన ప్రేమ నీ మధ్యనే ఉంది, నువ్వు తెలుసుకోవటం లేదు, నువ్వు వివేచించటం లేదు. అందుకే నీకు అర్థం కావటం లేదు దేవుని గూర్చి. ఏ రోజైనా ఆలోచించావా? ఈ ప్రకృతిని, నేను అనుభవిస్తున్న ప్రకృతిని అంతా నేను చెయ్యలేదే, ఎవరు కలుగజేశారు? నేను ఇంత ఆనందంగా సంతోషంగా ఉండటానికి ఎవరు కలుగజేశారని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించినప్పుడే సృష్టికర్త నీకు గుర్తుకొస్తాడు. అలా ఆలోచించినప్పుడే ఆ దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది. అలా ఆలోచించకుండా ఊరికి అనుభవిస్తున్నావు కనుకనే నీకు అర్థం కావటం లేదు ప్రియులారా. మనిషి ఎంత ఘోరంగా ఉంటాడంటే, తన స్నేహితుడు ఒక గిఫ్ట్ ఇవ్వగానే, నా స్నేహితుడు ఇచ్చాడండి ఈ గోల్డ్ చైన్, లేదంటే ఈ గోల్డ్ వాచ్ అని మనం అందరి దగ్గర చెప్పుకుంటాము. లేదంటే నా తల్లిదండ్రులు గిఫ్ట్గా ఈ కార్ ఇచ్చారండి అని మనం ప్రతి ఒక్కరి దగ్గర చెప్పుకుంటాం పిల్లారా. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ సమస్తాన్ని అనుభవిస్తున్న మనిషి ఏ రోజైనా తండ్రి గురించి చెబుతున్నాడా? నా దేవుడు నాకు ఇచ్చాడు ఇవి, నా తండ్రి నా మీద ప్రేమతో ఇవన్నీ ఇచ్చాడు అని ఏ రోజైనా మనిషి జ్ఞాపకం చేసుకుంటున్నాడా? లేదు, జ్ఞాపకం చేసుకోవటం లేదు. అందుకే దేవుడు లేడు అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోలేదు కనుకనే, తెలుసుకోలేకపోతున్నాడు కనుకనే దేవుని ప్రేమను ప్రియులారా. ఎంత విడ్డూరం ఆలోచించండి. నిజంగా ఈ ప్రకృతిలో మనం చూస్తే ఏదైనా మన కొరకే బలవుతుంది, మన కొరకే సేవ చేస్తూనే ఉంది ప్రియులారా. అన్నిటిని మనం అనుభవిస్తున్నాం, ప్రతి ఒక్కదాన్ని మనం అనుభవిస్తున్నాము. ఈ యాపిల్ పండు అంటాము, గ్రేప్స్ అంటాము, ఆరెంజెస్ అంటాము, పైనాపిల్ అంటాము. ఎన్ని రకాలు, ఎన్ని వంటకాలు మనం తినటం లేదు. ఎన్ని రకాలైన మాంసాలు, ఎన్ని రకాలైన కూర మొక్కలు మనం తినటం లేదు ప్రియులారా. ఎన్నో అనుభవిస్తున్నాము. రోజు పప్పు అంటాము. ఒకవేళ పప్పు చేసిందనుకో, లేదంటే వారానికి ఒకసారి చేసినా మళ్ళీ పప్పు చేసావా అని అంటాము. లేదంటే మళ్ళీ చికెనేనా అంటాము. రోజు నువ్వు చికెన్ తినలేవు, రోజు నువ్వు పప్పు తినలేవు. రోజుకొక వెరైటీ కావాలి నీకు, రోజుకొక వెరైటీ కావాలా, రోజుకొక వెరైటీ నువ్వు కావాలనే దేవుడు ఈ ప్రకృతిలో నీకు కలుగజేశాడు పిల్లరా. నీ కొరకు కలుగజేశాడు. నీ కొరకు చేపనిచ్చాడు, నీ కొరకు పశువులనిచ్చాడు, నీ కొరకు గొర్రెలనిచ్చాడు, మేకలనిచ్చాడు, పక్షులనిచ్చాడు. ఎన్నిటినో కలుగజేశాడు ప్రియులారా. వీటన్నిటిని నువ్వు అనుభవించి ఆయన ప్రేమను తెలుసుకోవాలనే కదా.
వీటన్నిటిని అనుభవించైనా ఆయన తెలుసుకుంటావనే దేవుడు వీటన్నిటిని ఇచ్చాడు. వీటన్నిటిని అనుభవిస్తున్నాడు కానీ మనిషి, కానీ దేవుని మాత్రం తెలుసుకోవటం లేదు ప్రియులారా. నిజంగా ఇంకో మాట చూడండి ప్రియులారా, ఆయన ప్రేమ మనకు అర్థం కావాలంటే ఇంకొక మాట చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనము. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఆయన ఆకాశం నుండి మనకు వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను ఇస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను. నిజంగా ఈ ఋతువుల్లో ప్రతి ఋతువు ఫలవంతమైనదే ప్రియులారా. ప్రతి కాలంలో మనకు డిఫరెంట్ ఫ్రూట్స్ లభిస్తాయి, డిఫరెంట్ పంటలు మనకు పండుతాయి ప్రియులారా. నిజంగా ఎండాకాలం రాగానే మనకు గుర్తుకొచ్చేది ఎక్కువగా వాటర్ మెలను, మామిడి పండు. మామిడి పండు మనం ఎండాకాలంలోనే అనుభవిస్తాం ప్రియులారా, శీతాకాలంలో అనుభవించలేము. శీతాకాలం రాగానే సీతాఫలాలు అంటాము. ఒక్కొక్క కాలంలో ఎన్నెన్నో రకాలైనటువంటి ఫలాలు దేవుడు మనిషికి అనుగ్రహిస్తుండే ప్రియులారా. ఎన్నో రకాలైన ఫలాలు మనిషికి అనుగ్రహిస్తుండు ప్రతి కాలంలో. ఎందుకు? నువ్వు అనుభవించాలి, వాటిని తినాలి, ఆ కలుగజేసినటువంటి దేవుని నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి, ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోవాలనే కదా. నిజంగా సమ్మర్లో చూస్తే వాటర్ మెలను, స్ట్రాబెర్రీసు, బ్లూబెర్రీసు, రాస్బెర్రీసు, పీచెస్, క్యాంటలోపు ఎన్నెన్నో ఉన్నాయి పిల్లరా. మీరు అర్థం చేసుకుంటారని ఇవి చదువుతున్నా. అలాగే వింటర్లో చూస్తే ఆరెంజెస్, లెమన్స్, గ్రేప్ ఫ్రూట్స్, పియర్స్, కివి, పొమగ్రనేట్, పపాయ, ఇవన్నీ ప్రియులరా. ఈ ఫ్రూట్స్ అన్నీ ఆయా కాలాలలో నీకు పండుతున్నాయంటే ఎవరి వలన? దేవుడే మనకు అనుగ్రహించాడు ప్రియులారా. దేవుడే మనకు అనుగ్రహించాడు. వాటిని తిని అనుభవించి నా ప్రేమను తెలుసుకోండి నాన్న, నా ప్రేమను తెలుసుకోమని దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రియులారా. కానీ మనిషి తెలుసుకోవటం లేదు ప్రియులారా. అదే బాధ, దేవునికి బాధ. దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా దేవుడు మాకు కనపడలేదు గనక దేవుడు లేడు అంటున్న ఈ మనిషిని చూసి దేవుడు బాధపడిపోతున్నాడు. దేవుని తెలుసుకున్నామన్న వారు కూడా ఏమనుకుంటున్నారు? మాకు ఆశీర్వాదాలు లేవు, మాకు ఆశీర్వాదాలు ఇవ్వండి తండ్రి అని అంటున్నారే తప్ప ఆయన చూపిన ప్రేమను మాత్రం వీళ్ళు జ్ఞాపకం తెచ్చుకోవటం లేదు. ఎన్నిటినో మన పాదాల కింద పెట్టాడు కదా, వీటిలో ఒక్కదాన్నైనా దేవుడు తన కొరకు చేసుకున్నాడా? ఒక్కదాన్నైనా ఆయన కొరకు ఏమన్నా చేసుకున్నాడంటే ఒక్కటి లేదు ప్రియులారా. దేవుని కొరకు ఇది ఒకటి చేసుకున్నాడు అని మనం చెప్పగలమా? టక్కున చెప్పలేము. ఎందుకంటే ఒక్కదానిని కూడా ఆయన కొరకు చేసుకోలేదు. ప్రతిదీ మన కొరకే చేశాడు, మనం అనుభవించాలనే చేశాడు ప్రియులారా. ఎన్నో రుచులు ఈ ప్రకృతిలో పెట్టాడు. ఆ రుచులు చూసి నిజంగా దేవుని తెలుసుకుంటావని నీ నాలుకకు రుచులు పెట్టాడు. ఈ ప్రకృతిలో రుచులు పెట్టి నువ్వు అనుభవించమని చెప్పాడు. కోడి మాంసం వేరు, చేప మాంసం వేరు, మేక మాంసం వేరు, గొర్రె మాంసం వేరు. వీటన్నిటి రుచులు వేరు. యాపిల్ పండు రుచి వేరు, పైనాపిల్ రుచులు వేరు, గ్రేప్స్ రుచి వేరు. వీటన్నిటి రుచులు వేరు. ఒకవేళ దేవుడేగినా ఇన్ని రుచులు పెట్టకుండా ఒకే ఒక రుచికరమైనది ఇస్తే ఏమంటావు? బోరు కొడుతుందంటావు. ఎప్పుడు ఇదేనా అంటాం, ఎప్పుడు కోడి మాంసమేనా, లేదంటే ఎప్పుడు చికెనేనా అంటాం ప్రియులారా. నిజంగా మన నోటికి ఎన్నో రుచులు పెట్టాడు ప్రియులారా. ఎన్నో రుచులు పెట్టి ఈ ప్రకృతిలో ఎన్నో రుచులు కలిగిన ఆహార పదార్థాలను కలుగజేశాడు మనం అనుభవించి ఆయన ప్రేమను తెలుసుకుంటామని. అలాగే ఎన్నో నిజంగా సువాసనలు ఈ ప్రకృతిలో పెట్టాడు. ఆ సువాసనలు గ్రహించే విధంగా నీకు ముక్కును ఇచ్చాడు. అది అనుభవించాలని, నువ్వు తెలుసుకోవాలని దేవుని ప్రేమను. ఎన్నో మధురమైన స్వరాలను ఈ సృష్టిలో పెట్టాడు. ఆ స్వరాలను నువ్వు వినసొంపుగా విని ఆ దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని దగ్గరికి చేరతావనే నీకు చెవులు కూడా నిర్మించాడు పిల్లారా. ఈ ప్రకృతిలో ప్రతి దానిని నువ్వు అనుభవించటానికి అవసరమైన అవయవాలన్నీ ఈ దేహంలో దేవుడు పెట్టాడు, ప్రతిదీ అనుభవించటానికి. అవన్నీ అనుభవించినప్పుడు నువ్వు తెలుసుకోవాలి ఇది దేవుని ప్రేమ అని. కానీ మనిషి తెలుసుకోలేకపోతున్నాడు ప్రియులారా. మనం అలా ఉండకూడదు ప్రియులారా. దేవుడు ప్రేమాస్వరూపి కనుకనే ఇవన్నీ మనకు ధారాళంగా ఇస్తున్నాడు. ఆయన ప్రేమాస్వరూపి కనుకనే నిజంగా స్వప్రయోజనము ఆలోచించుకొనలేదు గనుకనే నా పిల్లలకు నేను ఇస్తున్నానని సమస్తాన్ని మన పాదాల కింద పెట్టాడు. అంతే తప్ప ప్రియులారా ఆయన మన గురించి ఏమి కావాలని అడుగుతుండ ప్రియులారా. ఆయన మన నుంచి ఏం ఆశించలేదు.
కానీ మన కొరకు అన్నిటిని ధారాళంగా ఇచ్చాడు ప్రియులారా. దీనినే ప్రేమ అంటారు. చివరకు ఆయన ఎవరి ఎందైతే ఆనందిస్తాడో నిత్యము, ఎవరినైతే ఇష్టపడ్డాడో ఆయన యేసుక్రీస్తుల వారు, ఆయనను కూడా మన కొరకే ఇచ్చాడు. యేసుక్రీస్తుల వారి గురించి ఏం చెప్పాడు మన దేవుడు? యేసుక్రీస్తుల వారి గురించి మన తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రియులారా, క్రీస్తుల వారి గురించి దేవుడు ఏం చెప్పాడో చూడండి. 3వ అధ్యాయము 17వ వచనము, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయనే నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తుల వారిని గురించి చెబుతూ దేవుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, నా ప్రియమైన వాడు, ఈయన ఎందే నేను ఆనందించుచున్నానని దేవుడు చెప్పాడు. అంటే ఆనందించి ఎవరు ఎందైతే ఆనందిస్తున్నాడో ఆయననే, ఆ ప్రియ కుమారుణ్ణే మన కొరకు బలిగా అర్పించాడు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే ప్రియులారా, ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, యేసుక్రీస్తునందు దేవుడు ఆనందిస్తున్నాడు. యేసుక్రీస్తే ఆయన ప్రియకుమారుడు అయినప్పుడు ఆ ప్రియకుమారుణ్ణి ఎవరి కోసం ఇచ్చాడు? ఎవరి కోసం అంటే మన కోసం ప్రియులారా, మన కోసము. 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అది లెక్క లేదు, ఇన్ఫినిటీ, ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనకు అనుగ్రహించాడు తన ప్రియ కుమారుణ్ణి. ఎవరు ఎందైతే ఆయన ఆనందిస్తాడో ఆ ప్రియ కుమారుణ్ణే మనకు అనుగ్రహించాడంట. ఇది ఎక్కడి ప్రేమ అండి? అంటే తనకున్నటువంటి ఆనందం, ఏకైక ఆనందాన్ని కూడా మన కొరకు వదులుకున్నాడు. ఆలోచించండి. తనకున్నటువంటి ఏకైక ఆనందము యేసుక్రీస్తుల వారైతే ఆ ఆనందాన్ని కూడా మన కొరకు త్యాగం చేశాడు మన పరలోకపు కన్న తండ్రి. ఇంతకన్నా గొప్ప ప్రేమ మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడగలరా? ఎక్కడైనా చూపించగలరా? చూపించలేరు, చూడలేము కూడా ప్రియులరా. ప్రేమలో ఉండే గుణము ఇదే, ప్రేమలో ఉండే గుణం ఇదే. అందుకే ఆ ప్రేమను గురించి చెబుతూ దేవుడు ప్రేమాస్వరూపి కదా, ప్రేమాస్వరూపి అయిన దేవుడిలో ఉన్న గుణం ఏందో తెలుసునా? చివరిగా ఆ మాట చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం ప్రియులారా, 13వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. ప్రేమలో ఉండే లక్షణాలు ఏమేమిటి అని నేను చదువుకున్నాం కదా. ఆ లక్షణము ఒకటే, ఏందో తెలుసునా? ఏమన్నాడంటే 4వ వచనం నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. ఏ మాత్రము నాకేమిటి ప్రయోజనం అనేది ఏ మాత్రము విచారించుకున్నదంట. అది స్వచ్ఛంగా స్పష్టంగా మనము దేవునిలోనే చూస్తాం పిల్లల. స్వప్రయోజనము విచారించుకొనని ప్రేమ ఎక్కడైనా ఉందా అంటే అది మన కన్న తండ్రి అయిన దేవునిలోనే ఉంది తప్ప మనిషిలో లేదు, మనలో లేదు. మనము మన భార్యను ప్రేమిస్తాము మన స్వార్థ ప్రయోజనాల కొరకు, మన భర్తను ప్రేమిస్తాం మన స్వార్థ ప్రయోజనాల కొరకు, మన బంధువర్గాలను ప్రేమిస్తాం మన స్వార్థ ప్రయోజనాల కొరకు. మనం దేనిని ప్రేమించినా అందులో మన స్వార్థం అంటూ ఉంటుంది పిల్లారా. కానీ దేవుడు సమస్తాన్ని ధారాళంగా మనకి ఇచ్చి మీరు అనుభవించండి అని చెప్పి, మీరు సంతోషించండి, ఉల్లసించండి, ఆనందించండి అని చెప్పి సమస్తాన్ని మన పాదాల కింద పెట్టి దేవుడు మనం ఆనందిస్తుంటే ఆయన ఆనందిస్తున్నాడు. ఇదే ప్రేమ, ఇదే దేవుని యొక్క ప్రేమ స్వరూపము ప్రియులారా. ఏది కావాలన్నా, లేదంటే నాకు ఫిజికల్గా నాకు రూమ్లో కనపడ్డాడు, కనపడకపోయినా సరే, లేదంటే ఎక్కడ కనపడ్డాడు అని చెప్పడం కాదు. ఆయన ప్రేమ స్వరూపాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు తెలుసుకోవాలా. నువ్వు అనుభవించటం వలనే అది తెలుస్తుంది. నువ్వు అనుభవిస్తున్నావు కానీ గ్రహించటం లేదు, ఆలోచించలేదు గనక. ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. ఈ సృష్టిలో ప్రతిదీ నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అందులో దేవుని ప్రేమ ఇమిడి ఉన్నది. దేవుడు ప్రేమ ఉంది గనుకనే అవి నీకు సేవ చేస్తున్నాయి, నీ కొరకు బలి అవుతున్నది ప్రతిదీ ప్రకృతిలో ప్రియులారా. దేవుడు ప్రేమించకపోతే ఇవన్నీ నీకు లేవు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే వీటన్నిటిని మనకు కలుగజేశాడు. చివరకు ఎవరు ఎందైతే ఆనందపడుతున్నాడో ఆ ఆనందాన్ని కూడా వదులుకోవటానికి దేవుడు సిద్ధపడ్డాడంటే దేవుడి లోకంని ఎంతో ప్రేమించనంటే అదే ప్రియులారా. ఎంతో ప్రేమించనంటే దానికి కొలతలు లేవు. అందుకే ఆయన పేరే ప్రేమాస్వరూపి.
దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. ఇంత గొప్ప లక్షణం మన తండ్రిది ప్రియులారా, ఇంత గొప్ప గుణం మన తండ్రిది. మరి మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో మనం ఆలోచించుకోవాలా. మనం ఎలా ఉన్నామో, మనం పగలబెట్టుకొని గొడవలు పడితే వారు ఉన్నామా, లేదంటే మన తండ్రి లాగా మనము జీవిస్తున్నాం అనేది చూడాలా. మనము కూడా ప్రేమ స్వరూపంగా మారాలంటే, మన తండ్రి స్వరూపంలోకి మనం మారాలంటే, క్రీస్తు స్వరూపంలోకి మనం మారాలంటే మనము మన ప్రేమ చూపాలా. మనము మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలా. అనేక మంది నశించిపోతున్నారు ఈ లోకంలో. వారందరినీ మనము దేవుని దగ్గరికి నడిపించాలా. వాళ్ళందరికీ దేవుని మాటలు ప్రకటించాలా. అప్పుడే కదా మన తండ్రి సంతోషించేది. నశించిపోతున్న వారిని చూసి ఆయన ఎలా సంతోషిస్తాడు? అలాంటి వారిని, నశించిపోతున్న సమాజాన్ని అంతటినీ దేవుని వైపు తిప్పితే అప్పుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. నా పిల్లలు అని మనల్ని చూసి గర్వపడతాడు మన కన్న తండ్రి. మన తండ్రి సంతోషపెట్టే కార్యాలు మనం చేయాలి. మన తండ్రి గర్వపడే కార్యాలు మనం చేయాలి. కానీ మన తండ్రికి బాధ కలిగించే కార్యాలు మనం చేయకూడదు పిల్లారా. మన తండ్రికి బాధ కలిగించే కార్యాలు మనము ఎప్పుడు చేయకూడదు. మీరు ఆలోచించారా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించారా? నేను కొన్నే మీకు చెప్పా. నిజంగా ఆలోచించుకుంటూ పోతుంటే ఎన్నెన్నో ఉన్నాయి. మీకు కొన్నే ఈ తక్కువ కాలంలో, తక్కువ సమయంలో కొన్ని మీకు చెప్పాను ప్రియులారా. మీరు ప్రతిదీ ఆలోచించండి. ఈ సృష్టిలో ప్రతిదీ మీరు ఆలోచించండి. దేవుడు మీకు కనపడతాడు. అంటే మళ్ళీ పోయి ఈ సృష్టి దేవుడు అని మీరు మొక్కారు, అది కాదు. ఆ సృష్టిలో దేవుని ప్రేమ మీకు కనపడుతుంది. ప్రతిదీ నీ కొరకు త్యాగం చేస్తుంది, ప్రతిదీ నీ కొరకు బలైతుంది. దాని వెనక ఉన్నది ఎవరో తెలుసునా? దేవుని ప్రేమ. అందుకే ప్రతిదీ చదువుతుంది. నేను నా యజమానుడు చెప్పిన ప్రకారము ఆయన పిల్లల కొరకే నేను త్యాగమైపోతానే తప్ప నా కొరకు నేను బ్రతకను అని ప్రతి సృష్టిలోనిది ప్రతిదీ చదువుతుంది. ప్రతి జంతువు చదువుతుంది, ప్రతి పక్షి చదువుతుంది, ప్రతి వృక్షము చదువుతుంది. ప్రతిదీ నీ కొరకే బలవుతుంది, ప్రతిదీ నీ కొరకే పరిచారం చేస్తుంది. దీని వెనక ఉన్నది దేవుని యొక్క గొప్ప ప్రేమ ప్రియులరా. మనిషిదేమో స్వార్థపూరితమైన ప్రేమ, దేవునిదేమో నిస్వార్థమైన ప్రేమ. నిజంగా స్వప్రయోజనాన్ని చూచుకొనని గొప్ప ప్రేమ మన పరలోకపు కన్న తండ్రి. అంత గొప్ప తండ్రికి మనము పిల్లలము. ఎంతగా ఆనందించాలి, ఎంతగా సంతోషించాలి, ఎంతగా ఆయన కొరకు మనం తప్పించి కష్టపడాలి. ఆలోచించండి. మన కొరకు ఎన్నో కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇప్పుడు కష్టపడుతున్నాడు. కొనకకుండా, నిద్రపోకుండా నీ ప్రయాణాల్లో కాపాడుతున్నాడు. నువ్వు నిద్రపోయినా కాపాడుతున్నాడు, నువ్వు లేచినా కాపాడుతున్నాడు. ఆయన కునుకుతే నీ పరిస్థితి ఏంటి? ఆయన కునుకు తీస్తే నీ పరిస్థితి ఏంటి? ప్రియులరా, ఇంత గొప్పగా మన తండ్రి మన కొరకు కష్టపడుతున్నప్పుడు మన పరలోకపు కన్న తండ్రికి మనం కష్టపడద్దా? ఆయనను సంతోషపెట్టే కార్యాలు మనం చేయొద్దా? చేయాలి ప్రియులారా, చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ కాలంలో, ఈ బ్రతుకులో, ఈ కొద్ది కాలమే 60-70 సంవత్సరాలు మనం భూమి మీద ఉంటాం. ఈ కొద్ది కాలంలోనే మన తండ్రిని సంతోషపెట్టే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ప్రతి ఒక్కరము నిజంగా చేయి గలిపి మన తండ్రిని సంతోషపెట్టే కార్యాలు చేయాలి ప్రియులారా. కానీ మనము ఆ పనులు మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవుడు మనల్ని చూసి బాధపడిపోవడం తప్ప ఏముంది? కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని కొరకు గొప్పగా బ్రతకాలనేదే దేవుని సంకల్పము, దేవుని చిత్తము ప్రియులారా. ఆయన స్వరూపము ప్రేమాస్వరూపము. ఇంకా వచ్చే క్లాసులో ప్రియులారా మరికొన్ని విషయాలు ఆయన ప్రేమాస్వరూపంలో ఉన్నటువంటి లక్షణాల గురించి కొన్నిటిని మనము ధ్యానించుకుందాము. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. మీ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి. నాయన, ఒక్కొక్కటిగా ఆలోచిస్తుంటే మాకు అర్థమవుతుంది తండ్రి. కొన్ని మాటలు మీ పిల్లల ముందు ఉంచాను తండ్రి. నాయన, సమస్తాన్ని మా కొరకు చేశారు, కానీ మీ కొరకుంటూ మీకంటూ ఒకటి ఇది చేసుకున్నాను అనేది ఏది లేదు తండ్రి. సమస్తము మా కొరకే చేశారు. మా పాదాల కిందనే పెట్టారు, వాటిని వేలమన్నారు, అనుభవించి మిమ్మల్ని తెలుసుకోమన్నారు తండ్రి. కానీ అనుభవిస్తున్న మనిషి మిమ్మల్ని తెలుసుకోని పరిస్థితిలో ఉన్నారు నాయన. తెలుసుకున్న మేము కూడా లోకంలో ఉన్నవారిలాగా బతకకుండా మీ ప్రేమను అర్థం చేసుకున్న మేము అనేక మందికి తెలియజేసి కొంతమందినైనా మీ వైపు నడిపించే పనిలో మేమందరము నాయన ఉండులాగన మీ కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ఆరాధన అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, మీ సేవలో ప్రతి ఒక్కరిని వాడుకునమని, మేమందరము మీ కొరకు వాడబడులాగున సంఘముగా తండ్రి, మీ పిల్లలుగా, మీ కుటుంబ సభ్యులుగా నాయన
మీ కొరకు గొప్పగా బ్రతుకులాగన ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన, మీ కొరకు తలబెట్టిన పనులన్నిటి విషయంలో మీ సాయం మాకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తారని, మీ చిత్తానుసారంగా నాయన ఈ సంఘమును నిలబెట్టమని కోరుకుంటూ, ఇంకా ఎన్నెన్నో కార్యాలు, మిమ్మల్ని మహిమపరిచే కార్యాలు మేము చేయులాగున మీ కృప మా పట్ల చూపుతారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.